ఎవరి పరిపాలన ఎంత బాగుందనేది చెప్పడం కష్టం. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రాత్రి పగలు ఉన్నట్టు అది ఇది కూడా ఉంటుంది. వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని చెప్పలేం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే ఫస్ట్ తారీఖులో వేసేవారు పెన్షన్. ఇప్పుడు అది వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. లేనోళ్ళకి వస్తే చాలు, మేము యావరేజ్ అటు ఉన్నాక అటు లేనోళ్ళు కాదు, లేనోళ్ళు బతికితే చాలు అనే ఒపీనియన్ మాది. నమస్తే. నమస్తే. సో మీ పేరు? నా పేరు కస్తూరి అండి. ఎక్కడి నుంచి? ఇక్కడే పుక్కటిపల్లి. మీరు? నా పేరు పార్వతి, ఇక్కడ హైదర్ నగర్. ఓకే. సో ఇప్పుడు మీకు తెలుసు ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఆంధ్రాలో బాగా జరుగుతుంది ఎలక్షన్స్, మెయిన్గా అక్కడ. సో మీరు ఓట్ వేయడానికి అటు వెళ్తున్నారా? మీరు ఆంధ్ర అంటున్నారు. మేము ఆంధ్రాకి ఓటు వేస్తానికి వెళ్తున్నాం అండి. ఓటుకు పోగొట్టుకోమండి. మీరు? నేను కూడా ఎగ్జాక్ట్లీ. అది చాలా మంచి విషయం. అవకాశం ఉంది కదా, మనం పోగొట్టుకోకూడదు కదా. మీకున్న నాలెడ్జ్ ప్రకారం అక్కడ ఎవరు బాగా పరిపాలిస్తున్నారు అనుకుంటున్నారు? మేము అక్కడి నుంచి వచ్చి మరి చాలా 5 సంవత్సరాలు అయిపోయిందండి. అంటే మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చెప్తా ఉంటారు కదా, వీణ పరిపాలన బాగుంది, ఇప్పుడు వీణకిద్దాం, అట్లాంటివి. అంటే అలానే ఏం చదివలేమండి. రాజకీయంగా అయితే మనకు తెలియదు. అది మామూలుగా అయితే అందరికి లేని వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం మనకి తెలియదు. మేము అవి ఏం తీసుకోవట్లేదు కాబట్టి చాలా నో ప్రాబ్లం. వస్తున్నాయి. దాని గురించి మనం చెప్పలేము, ఎందుకంటే అది లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది దేశపరంగా అయితే నష్టం వస్తుందో తెలియదు మనకి అని అంటున్నారు. దేశపరంగా నష్టాల్లో ఉంది దేశం, మీరు చూసి ఓటేయండి అని చెప్తున్నారు. దాని ప్రకారంగా మనం ఆలోచన. సో ఆంధ్రాలో ఇప్పుడు ఖచ్చితంగా చూస్తే మీరు ఇక్కడ సెటిల్ అంటున్నారు హైదరాబాద్లో. ఆంధ్రాలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు కొంచెమైనా మీకు ఆ నాలెడ్జ్ ఉంటుంది కదా, వాళ్ళు చెప్తారు కదా, మీ వాళ్ళు, మీ చుట్టాలు ఎవరో ఒకరు ఉంటారు కదా. సో జగన్ పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు పరిపాలన అలా ఉంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా చాలా అక్కడ మనకి బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉంది, జనసేన పార్టీ, వీళ్ళంతా ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నారు. ఏంటంటేనమ్మా, ఇప్పుడు వరకు ఆయన పరిపాలించాడు, ఇక నుండి ఇంకొకరు కూడా ఛాన్స్ ఇద్దామని నా ఒపీనియన్. ఓకే. సో మీరేమనుకోవచ్చు? సేమ్ టూ అండి. ఎందుకంటే చూసి 5 సంవత్సరాల పరిపాలన మనకి ఇప్పుడు ఒక దేశం బాగోవాలి. ముందు దేశం బాగుంటేనే ప్రజలు బాగుంటారు. అంటే ఎవరి పరిపాలన వాళ్ళది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాగా చేశారండి. ఇప్పుడు ఈయన కూడా బాగా చేస్తారు. ఎవరు చేయలేదు. మా అక్క వాళ్ళ తనకు పెన్షన్ రావాలి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే ఫస్ట్ తారీఖులో వేసేవారు పెన్షన్. ఇప్పుడు అది వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. అలాగని వాళ్ళు చెప్పారు. అలాగే ఉంది, ఇలాగే ఉందమ్మా. రాజకీయం అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంతా మంచి అని చెప్పలేం, అంతా చెడు అని చెప్పలేం. సో నాయకులు మనకి ప్రజలకి చూపించే అవి పథకాలు ఉంటాయి కదా, పథకాలు కరెక్ట్ గా ఎలక్షన్స్ వచ్చే ముందు వాళ్ళంతా ప్రజల దగ్గరికి రావడం, పథకాలు ఇస్తామని చెప్పడం, అది ఇది అని చాలా చాలా అట్రాక్ట్ చేస్తారు జనాల్ని. సో ఆ పథకాలకి మీరు ఏది బెస్ట్ పథకం అనుకుంటున్నారు? ఎవరు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పథకాలు అంటే మా దాకా ఏ పథకాలు రాలేదు కాబట్టి మాకు తెలియదు. గవర్నమెంట్ సొమ్ము తినడానికి మాకేం రుణం లేదు. అసలు మాకు వీడియో పెన్షన్ రావాలి. అయినా సరే మాకు ఆంధ్రాలో కూడా రాలేదు. ఇంక మేము ఇక్కడికి వచ్చాం కదా, ఇంక లైట్ తీసుకున్నాం ఆ పథకాలు. అది మాకు పథకాల సంగతే తెలియదు. మా ఊళ్ళో అయితే లేని వాళ్ళ మట్టికి, మా ఆడబడి చాలా కొంచెం లేని పరిస్థితి, వాళ్ళ మట్టికి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆ సంవత్సరానికి 18,000 అలా వస్తుంది కదా, బాగా లేని వాళ్ళకి బాగా యూజ్ అమ్మారు. కానీ ఉన్న వాళ్ళు కూడా బిల్డింగ్లు అన్ని ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అటు ఇటు కాకుండా కొంచెం అటు లేని వాళ్ళు ఇటు ఉన్నవాళ్ళు కాకుండా వాళ్ళు కొంచెం ట్రబుల్ అవుతున్నారు. అలాగని లేదు, ఇలాగనే లేదు, ఏం చెప్పలేము మనం. అంటే మన ఇంట్లో సమస్యలు మనం పరిష్కరించగలం. అలాంటి దేశం అంతా పరిపాలించాలంటే అది ఒకళ్ళు అలా అంటారు, ఇక్కడ ఎలా ఉంటారు, అది మనం తప్పుగా మనం చెప్పలేం. సో మీకు ఇప్పుడు పెన్షన్ మీరు తీసుకోవట్లేదు, లైట్ తీసుకున్నాం ఇంక వస్తలేదు అంటున్నారు. మీరు దీనికి ఎందుకు కంప్లైంట్ రైజ్ చేయలేదు? కంప్లైంట్ అంటేనమ్మా, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇంకా మీకు మా కార్డు, మాకు అసలు తెల్ల కార్డు ఉండేది రాజమండ్రిలో ఉండగా, కానీ తర్వాత కార్డు పోవడం అంటే తీసేసారు. ఇంకా మీ అబ్బాయి జాబ్ కదా మీకెందుకు అంటారు. మా అబ్బాయి జాబ్ అయితే నాకు రాదు. మేము ఇక్కడ ట్రై చేసామండి, ఇద్దరం కూడా వెళ్ళావు. ఏం ఆఫీస్ అది, పంచాయతీ ఆఫీస్ కి. ఇక్కడ కాదన్నారు మాది. ఇప్పుడు వెళ్ళాలన్నారు. మనకి మేము ఇద్దరం కూడా వెళ్ళాం, కానీ ఇప్పుడు వచ్చి మాకు రాలేదు. ఆధార్ కార్డు అది ఇక్కడదే మాది, పెన్షన్ మట్టికి. సరే, దానికి కూడా రుణం ఉండాలమ్మ, గవర్నమెంట్ సొమ్ము తినడానికి. ఇంకా సరేలే, మనకు రుణం లేని వాళ్ళకి వస్తే చాలు, మేము యావరేజ్ అటు ఉన్నాక అటు లేనోళ్ళు కాదు, లేనోళ్ళు బతికితే చాలు అనే ఒపీనియన్ మాది. అది ఎవరి పరిపాలన ఎంత బాగుందనేది చెప్పడం కష్టం. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. రాత్రి పగలు ఉన్నట్టు అది ఇది కూడా ఉంటుంది. వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని చెప్పలేం.
కాకపోతే ఇది మట్టుకి మనం ఒకళ్ళు ఛాన్స్ ఇస్తే బాగుంటదని నా ఒపీనియన్. సో తెలుగుదేశం పార్టీ వస్తే మంచిదని అనుకుంటున్నాను. అది ఇప్పుడు మనం చూస్తే ఆంధ్రాలో క్యాపిటల్ లేదు కదా, సో ఆయన వస్తే క్యాపిటల్ ఫార్మేషన్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? మరి చెయ్యాలండి. చేస్తాడు అనుకుంటున్నాం, అది మేము చేస్తారనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.